తల్లిదండ్రులుగా ఆలోచించండి, చిన్నారులకు ఉజ్వల భవిష్యత్తునివ్వండి. NAC A+ గ్రేడెడ్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో ఇలాంటి సంస్థల్లో దాదాపు 67,000 మంది ఉద్యోగస్తులను తీసేశారా? 2023లో టెకీలంతా ఇంతగా ఇబ్బంది పడ్డారా? జాబ్స్ పోయి నిజమే అని చెప్తోంది మింట్ అనే రిపోర్ట్. మింట్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్లో నిజమెంత? అసలు అన్ని ఉద్యోగాలు తీసేశారా? తీసేస్తే ఎలా రీప్లేస్ చేశారు? ఇవన్నీ మనతో ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టెక్ మహీంద్రా వైస్ ప్రెసిడెంట్ నాగార్జున గారు. ఆయనతో ఒక్కసారి మాట్లాడి అన్నీ తెలుసుకుంటారు. నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నారండి, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. సాఫ్ట్వేర్ జాబ్స్ అనగానే చాలా అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. 5 days వీక్, 5 అంకెల్లో జీతాలు, తర్వాత చాలా హ్యాపీగా పెద్దగా ప్రెషర్ లేనటువంటి జాబ్ అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. అలాంటి జాబ్స్ లాస్ట్ ఇయర్ దాదాపు 67,000 జాబ్స్. నేను చెప్పినటువంటి మేజర్ ఏవైతే పెద్ద పెద్ద కంపెనీ టెక్ మహీంద్రా కావచ్చు, టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ ఇవన్నీ పెద్దగా భావిస్తాం మనందరం కూడా. పెద్ద అంటే ఈ 4 వస్తాయి ముందు. అసలు వాటిల్లో నుంచి ఇన్ని వేల ఉద్యోగాలు తీసేశారంటే నిజంగా అది పెద్ద న్యూస్. ఎందుకు తొలగించాల్సి వచ్చింది? ఆ తొలగించిన వాళ్ళలో ఎలా రీప్లేస్ చేస్తారు? అసలు తొలగించడానికి రీజన్స్ ఏమేమి ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ సుమన్ టీవీ ఫర్ getting into such topics. Sometimes ఒకసారి ప్రతి కాయిన్కి కూడా 2 sides ఉంటుంది. Yeah, sir. So you're absolutely right, madam. Kind of news that we are seeing, especially in the past 2 quarters. Why past 2 quarters? In the past 1 financial year, companies are not coming out and telling that we are hiring big time. That is happening definitely in the market space. Okay. అండ్ మింట్ రిపోర్ట్ నేను ఇంటర్నెట్లోనే చదివానండి. నేను బేసికలీ నేను కూడా ఇలాగే చదివాను. వాళ్ళ రిపోర్టు ఎసెన్స్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టాప్ కంపెనీస్ మీరు అన్నట్టు విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, టీసీఎస్, హెచ్సిఎల్, టెక్ మహీంద్రా, ఆల్ ఆఫ్ దీస్ కంపెనీస్ వాళ్ళు క్వార్టర్లీ రిజల్ట్స్ డిక్లేర్ చేసినప్పుడు రెవెన్యూ గైడెన్స్, మార్జిన్ పర్ఫార్మెన్స్ చెప్తూ కూడా హెడ్ కౌంట్ చెప్తారండి. ఎప్పుడు కూడా ఇట్లా ఇంతమందిని పెంచాము అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే చెప్పరా అంటే అది మీకు తగ్గించింది పెంచింది చెప్పాలండి. ఎందుకంటే ఇది సర్వీసెస్ కంపెనీ అండి. ఇదేమి మైక్రోసాఫ్ట్, ఐబిఎం, ఆరకిల్ కాదు. లైసెన్స్ బేస్డ్ సెల్లింగ్ అయితే కనుక రెవెన్యూస్ నెంబర్ ఆఫ్ లైసెన్సెస్ బట్టి గ్రోత్ ఉంటుంది, నాన్ లీనియర్ గ్రోత్. మాది ప్రిడామినెంట్లీ లీనియర్ గ్రోత్. అంటే వెన్ యూ పుట్ పీపుల్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ రెవెన్యూస్. ఆ కాంటెక్స్ట్లో చెప్తూ ఉంటారు. హెడ్ కౌంట్ బట్టి రెవెన్యూస్ అండి ప్రిడామినెంట్లీ. అంటే ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్లో ఫినకిల్ లాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి, కానీ ప్రొడక్ట్ బేస్డ్ రెవెన్యూస్ మనవి కాదు. మనవి సర్వీసెస్ బేస్డ్ రెవెన్యూస్. అంటే ప్రతి రిసోర్స్కి పెర్ అవర్కి ఇన్ని డాలర్లని, ఆఫ్ షోర్లో అయితే ఇంత, ఆన్ సైట్లో అయితే ఇంత అని ఛార్జ్ చేసి ఆ సర్వీసెస్ ద్వారా మేము రెవెన్యూస్ గెయిన్ చేస్తూ ఉంటాం. ఆ కాంటెక్స్లో హెడ్ కౌంట్ అనేది మనం మార్కెట్కి చెప్పడం అనేది ఒక సాంప్రదాయం. చాలా రోజుల నుంచి మా కంపెనీలో ఎంతమంది పనిచేస్తున్నారని చెప్పడం ఒక సాంప్రదాయం. అక్కడి నుంచి వచ్చినాయి. బేసికలీ గత 2 quarters చూసినట్లయితే కనుక ఎవరు హెడ్ కౌంట్ పెంచట్లే అండ్ తగ్గించారు చాలా చోట్ల. ఐ థింక్ ఒక హెచ్సిఎల్ ఒక్కళ్ళే వాళ్ళు కొంచెం పెంచామని చెప్పినట్టున్నారు. కానీ నేను ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే రెవెన్యూస్ కూడా మనం చూడాలండి ఏం జరుగుతుంది అనేది. అంటే ప్రపోర్షనేట్గా రెవెన్యూస్ తగ్గుతున్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుడ్ న్యూసా, బ్యాడ్ న్యూసా? ఆ న్యూస్ తాలూకా డెప్త్ ఎంత అనేది అర్థం చేసుకునే ముందు రెవెన్యూస్ తగ్గాయా అనేది మీరు చూసినట్లయితే కనుక రెవెన్యూస్ మోర్ ఆర్ లెస్ యాజ్ పర్ ద గైడెన్స్ దే హ్యావ్ గివెన్ ఇన్ ద ప్రీవియస్ క్వార్టర్సే ఉన్నాయండి ప్రిడామినెంట్గా. లేకపోతే స్టాక్ ప్రైస్ దే వుడ్ హావ్ బ్యాటర్డ్ ద స్టాక్. సో అది జరగట్లేదు. అంటే ఏదో జరుగుతుంది, సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ అనేది మీ బేసికలీ మీ పాయింట్. అది ఏంటి జరుగుతుంది అనేది. సో ఏం జరుగుతుంది అనేది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏ అనేది మనం వింటున్నాం ప్రిడామినెంట్గా. అండ్ ఇట్ ఈస్ స్లోలీ ఇవాల్వింగ్ యాజ్ ఎ మార్కెట్ అండి. అండ్ ఇఫ్ యూ సీ 2022 చూసినట్లయితే రఫ్గా $200 billion మార్కెట్ అండి అది. యాజ్ పర్ ద అనలిస్ట్ ప్రిడిక్షన్స్ by 2030 or so it may go up to $2 trillion. అంటే 1.8, 1.9, $2 trillion మార్కెట్ అవ్వచ్చు అనేది ఒక ఊహ. అది లైక్ అదొక అంచనా. అంటే ఏమవుతుంది అంటే మీరు మార్కెట్ చూసినట్లయితే కనుక డిమాండ్ అయితే ఉంది. అండ్ దెర్ ఇస్ అ విజిబిలిటీ, దెర్ ఇస్ అ ప్రామిస్ ఇన్ ద మార్కెట్. It is all about us to go there, announce ourselves and get those opportunities. That is on the market side. And మరి ఈ సంస్థలన్నీ ఎంప్లాయీస్ని ఎందుకు తగ్గించుకున్నాయి లేదా హెడ్ కౌంట్ ఎందుకు పెరగలేదు అంటే స్కిల్ మార్కెట్ అండి. దిస్ ఇస్ అ స్కిల్ మార్కెట్ యాక్చువల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకోండి. నేను జాయిన్ అయిన దగ్గర నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నేను జాయిన్ అయినప్పుడు మెయిన్ ఫ్రేమ్ టెక్నాలజీస్ ఉండేది. దాంట్లో నేను కోడ్ చేస్తూ ఉండేవాడిని. అమెరికా వెళ్ళినప్పుడు కూడా అందులోనే కోడ్ చేశాను. దాంట్లో డిఫరెంట్ టెక్నాలజీస్ ఉంటాయి, అందులో అన్ని నేర్చుకుని కోడ్ చేసేవాడిని. నేను అందులోనే ఉంటే గనక, అదే టెక్నాలజీలోనే ఉంటే గనక నా కెరీర్ ఏమై ఉండేదో నాకే తెలియదు. ఎందుకంటే మెయిన్ ఫ్రేమ్ అనేది ఇప్పుడు మార్కెట్కి అంత రిలవెంట్ స్కిల్ కాదండి. అంటే ఫ్లాంబోయంట్ ఆర్ ఫినామినల్ గ్రోత్ ఉండదు. జాబ్ మార్కెట్ ఉంది కానీ అంత గ్రోత్ ఉండదు.
సో మోస్ట్ లైక్లీ స్కిల్ రిలవెన్స్ టు ద మార్కెట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద ఐటీ ప్రొఫెషనల్స్. అంటే అప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉండాలి, అప్పటికప్పుడు అవుతూ ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. ఇది ఐటీలో ఎప్పుడు కూడా మీరు ఒకటి చూసినట్లయితే, నేను ఏస్మూర్తి గారు కూడా మాట్లాడుకుంటాం, ఆయన అంటున్నారు అంటే స్కిల్ నేమ్స్ మారుతుపోతున్నాయి నాగార్జున, ఫియర్ అట్లానే ఉంది అంటున్నారు, మార్కెట్లో ఫియర్ అట్లానే ఉంది. అట్లా మీకు ఒకప్పుడు మనం మెయిన్ ఫ్రేమ్ అనేవాళ్ళము, తర్వాత .NET, ERPs, .com, తర్వాత నెమ్మదిగా వెన్ యూ కేర్ఫుల్లీ సీ RPA రావడం మొదలుపెట్టింది, AI రావడం మొదలుపెట్టింది. ఇవన్నీ స్కిల్ నేమ్స్ మారే కానీ ఈ ఫియర్ అయితే అట్లనే ఉంది. జాబులు పోతున్నాయి, ఏమవుతున్నాయి అనేది. ఆటోమేషన్ అవుతుంది అంటారు కానీ ఆటోమేషన్ చేయడానికి కూడా ఒక జాబ్ కావాలి కదా. సో ఆ జాబ్ మార్కెట్ బాగుందండి. అంటే ఇంకొన్ని 2-3 టెక్నాలజీస్ అంటే చెప్పడానికి ఏంటంటే, సైబర్ సెక్యూరిటీ ఫర్ ఎగ్జాంపుల్, నాకు తెలిసి ఒక $500 బిలియన్ మార్కెట్, డెఫినెట్గా $1 trillion మార్కెట్ బై 2030. సిమిలర్, అబ్సల్యూట్లీ అండి. IoT ఫర్ ఎగ్జాంపుల్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు. ఎస్పెషల్లీ కోడ్ వచ్చిన తర్వాత ఇది ఇండస్ట్రీ 4.0 ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ 4.0 తర్వాత టువర్డ్స్ దట్ స్టెప్స్ పడుతున్నాయి అన్ని కంపెనీస్ కూడా. అంటే హౌ టు యాక్సలరేట్ మై సప్లై చైన్, how to innovate my manufacturing processes using any of these cutting edge technologies like artificial intelligence గానీ, machine learning గానీ, IoT గానీ, cloud గానీ, cyber security గానీ, ఇది కన్వర్జ్ అవుతున్నాయండి. there is a definite, customers are convinced that yes, we can put money in these technologies for the better benefit of productivity improvements and customer reach అనేది డెఫినెట్గా కన్విన్స్ అయ్యారు అంతే. ఎస్పెషల్లీ కోవిడ్ అయిన తర్వాత మీకు తెలుసు కదా మేడం, ఒక డ్రగ్ అంటే ఒక మాలిక్యూల్ కానీ ఒక వ్యాక్సిన్ కానీ ఇన్వెంట్ చేయాలంటే అంతకుముందు ఆన్ యావరేజ్ 5 years to 10 years పట్టేది. మనం మార్చి 23rd ఎప్పుడు అనుకుంటా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు 9 monthsలో చేసేసారు. అంటే ఏం జరిగిందంటే అక్కడ రైట్ ఫ్రమ్ డ్రగ్ తాలూకా రీపర్పసింగ్కి అలౌ చేయడము, కొన్ని రెగ్యులేటరీ ఏజెన్సీస్ ముందుకొచ్చి రిలాక్స్ చేయడము, క్లినికల్ ట్రయల్ ప్రాసెసెస్ అంతకు ముందు చేసినవన్నీ కన్సిడర్ చేయడము, ఇదంతా ఐటీ బ్యాక్ బోన్ లేకపోయి ఉంటే అయ్యేది కాదండి. సో వరల్డ్ గాట్ కన్విన్స్డ్ దాట్ ఇఫ్ దెర్ ఈస్ డెఫినెట్లీ వర్త్ పుట్టింగ్ మనీ ఆన్ ద కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అనేది ఖచ్చితంగా జరిగిందండి. సో మరి మీరు అడగచ్చు, ఈ జాబ్లు ఎవరివండి ఏమవుతున్నాయంటే, నా దృష్టిలో ఏమైపోతాయి, కరెక్ట్, ఈ స్కిల్ లేని వాళ్ళని తీసేస్తే ఆ ప్లేస్ని ఎట్లా రీప్లేస్ చేస్తారు? సో జనరల్గా ఏం జరుగుతుందంటే, స్కిల్ లేని వాళ్ళని తీసేయడం అనేది ఎప్పుడు జరగదండి. ఎందుకంటే నేనే ఉదాహరణ, నేను మెయిన్ ఫ్రేమ్లో స్టార్ట్ చేశాను, ఇవాళ నా PhD నేను AI మిషన్ లెర్నింగ్లో చేసుకుంటున్నాను. బికాజ్ ఐఎమ్ లెర్నింగ్. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ టు బీ రిలవెంట్ టు ద ఇండస్ట్రీ. నేను చెప్పుకున్నది అదే, ఇండస్ట్రీకి కూడా అది చాలా రిలవెంట్ అండి. మా దాంట్లో ఏం జరుగుతుందంటే, ప్రతి కంపెనీలో, మాదనే కాదు, లెర్నింగ్ ఎకోసిస్టమ్ ఉంటుంది, ఆన్లైన్ కోర్సెస్ ఉంటాయి, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ల్యాబ్స్ ఉంటాయి. వీ హ్యావ్ టు యూటిలైజ్ దెమ్ అండ్ ఆల్ ఆఫ్ దీస్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకోండి, మిషన్ లెర్నింగ్ తీసుకోండి, డీప్ లెర్నింగ్ తీసుకోండి, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ తీసుకోండి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, సైబర్ సెక్యూరిటీ, అనలిటిక్స్, క్లౌడ్, వాట్ నాట్. All of these technologies, if I am not equipped myself with these right skills, slowly I will be upslide. I become a dinosaur in the industry అన్నమాట. అట్లా అయిపోతుందండి. ఆ స్కిల్స్కి డిమాండ్ లేదు, కొంచెం కరెక్షన్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆర్గనైజేషన్లో ఈ చర్నౌట్ ఎప్పుడు ఉంటుంది మేడం. అంటే అందరూ ఆల్ విల్ నాట్ బి 100% టాప్ పర్ఫార్మర్స్. ఆబ్వియస్గా లాస్ట్ 5%, లాస్ట్ 3%, లాస్ట్ 2% ఆ చర్నౌట్ అయితే కానీ, అంటే కొంత వాటర్ బయటకు వెళ్ళి ఫ్రెష్ వాటర్ లోపలికి వస్తే కానీ జరగదు. ఇది ఈ కరెక్ట్ ప్రొడక్టివిటీ అనేది రాదు. సో అదే ఫ్రెషర్స్ తీసుకోవడానికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి దిగ్గజ కంపెనీలన్నీ కూడా అనేది న్యూస్ ఆ మింట్లో ఉన్న రిపోర్ట్లో. ఫ్రెషర్స్ కూడా కొంచెం స్లో డౌన్ అయిందండి. కొంచెం స్లో డౌన్ అయింది. ఎందుకంటే ప్రస్తుతం అందరూ కూడా కరెక్షన్, అంటే మార్జిన్ కరెక్షన్స్, investment in right areas. For example, I don't want to name the customer, but one of the customers which I deal with, basically they have basically they work on large learning models. వాళ్ళు ఏం చేశారంటే అండి, వాళ్ళు ఎక్కడైతే రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సైడ్ మనీ ఇన్వెస్ట్ చేస్తారో అక్కడ ఆపి ఆ మనీని ఇటు డైవర్ట్ చేసుకున్నారు. అంటే దే స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ ఆన్ జనరేటివ్ AI, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. అక్కడ మనీ దే స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ మనీ దే. సో సడన్గా ఏమవుతుంది, ద స్కిల్స్ దట్ ఆర్ నీడెడ్ ఫర్ దైర్ ప్రీవియస్ బిజినెస్ విల్ బికమ్ ఇర్రిలవెంట్. The skills that are needed here will become so relevant in the market. And then, for example, if I am capable of doing that project and this project, I am relevant to the market. For example, I missed myself, not getting upskilled, and I am only doing those skills, I am not relevant in the market. So, మీకు పీపుల్ యాంగిల్లో అది ఇష్యూ అండి. జనరల్గా మనం పబ్లిక్ నార్మల్ జనరల్ లాంగ్వేజ్లో మాట్లాడుకున్నప్పుడు స్కిల్స్ ఉండి
అప్పటికప్పుడు అప్డేట్ అయిన వాళ్ళకి మాత్రమే ఆపర్చునిటీ ఉంటుంది. and- అప్డేట్ కాలేని మీరు ట్రై చేస్తారు అప్డేట్ చేయడానికి, Yeah. కాలేకపోతే మాత్రం అవుట్ అవ్వాల్సిందే. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ మీరు చెప్పింది. ఎందుకంటే ఇదివరకు మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేవాళ్ళము, లేకపోతే ఐటీ అనేవాళ్ళము. నా Yeah. దృష్టిలో అండి ఇప్పుడు ఇది ఎలా కన్వర్ట్ అవుతుంది, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. బై టేక్ BMW ఎగ్జాంపుల్, మీరు మహేంద్ర XUV 500 కానీ ఎనీ ఆఫ్ దీస్ లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న Yeah. కార్స్లో లోపల మీరు లాగిన్ అయ్యి కార్లో కూర్చుని ఇఫ్ యూ సే అలెక్సా ఓపెన్ మై స్కై రూఫ్ అన్నారు అనుకోండి, ఓపెన్ చేస్తుంది. అదే టెక్నాలజీ, అది స్పీచ్ టెక్నాలజీ అంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్గా, లేకపోతే చిప్ చేయాలి కదా, చిప్ అది సిలికాన్ ఇంజనీరింగ్గా, లేకపోతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్గా, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్గా, ఆ డేటా ఎలా వెళ్ళింది, కమాండ్ ఎలా ఎగ్జిక్యూట్ అయింది, ఒక మెకానికల్ యాక్షన్ ఎట్లా అయింది. అసలు మీరు ఓపెన్ చేసేదానికి చెప్తున్నారు, అట్లా కాదు. డ్రైవింగే మనం చేయకుండా వదిలేసి కూర్చున్నా కూడా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతా అది ఆటోనమస్. టెస్లా ఇస్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్. అండ్ ఈవెన్ ఇండియా స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ 700 ఉంది ఆ పరిస్థితి. ఆ ఫీచర్స్ అంత దాకా మనం వెళ్ళిన. ఇది చాలా, ఇది ఎందుకు చెప్పానంటే ఆ పాయింట్ మీకు, ఆల్ ఇంజనీరింగ్ డిసిప్లిన్స్ ఆర్ కన్వర్జింగ్. ఇందాక మీరు అన్న పాయింట్, స్కిల్ హ్యాస్ బికమ్ మోర్ ప్రామినెంట్ నౌ. ఇట్ ఈస్ నాట్ అబౌట్ నాకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎక్స్ వచ్చు, ఐ కెన్ లెట్ మీ ట్రై మై సెల్ఫ్ గెట్ రీట్రైన్ టు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వై అనేది కాదు ఇప్పుడు. You need to understand the core engineering or product engineering or a platform engineering, how electrical, electronics, computer science or a cloud or an IoT coming together. And am I understanding that whole engineering paradigm is the key question that customers are asking nowadays. So ఇప్పుడు ఈ పోగొట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఏం నా దృష్టిలో ఇందాక నేను చెప్పినట్లు అవుట్లుక్ అయితే బాగుందండి. ఎందుకంటే మీరు కంపెనీ పరంగా చూస్తున్నారు అవుట్లుక్, లేకపోతే కంపెనీ జనరేట్ చేసేటువంటి ఇన్కమ్ పరంగా ఆ సోర్సెస్ పరంగా చూస్తున్నారు. నేను అడుగుతున్నది మ్యాన్ పవర్ పరంగా అడుగుతున్నాను. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు వేరే దగ్గర ఎక్కడన్నా మళ్ళీ ఆపర్చునిటీ పొందేదానికి అవకాశం ఉంటుందా, లేకపోతే ఇక వాళ్ళు జాబ్లెస్ అయిపోయి అలాగే ఉండిపోవాల్సి వస్తుందా, ఏంటి పరిస్థితి? మరి అగైన్ వ్యాలిడ్ క్వశ్చన్. నేను ఆన్సర్ చేద్దాం అనుకుంటే కూడా మా కంపెనీ పర్స్పెక్టివ్ ఆర్ ఎనీ అదర్ కాంపిటీటర్ పర్స్పెక్టివ్ కాదండి. బేసికల్లీ అక్కడ ఏం జరుగుతుందంటే, ఇఫ్ యూ లుక్ ఎట్ ద వర్టికల్స్, అంటే జనరల్గా ఐటీ అనేది ఇట్స్ నాట్ అన్ ఇండిపెండెంట్ డిసిప్లిన్, ఇట్ ఈస్ డిపెండెంట్ డిసిప్లిన్. అంటే నేను ఒక ఐటీ సర్వీసెస్ నేను ఎవరికి ఇస్తున్నాను అనేది ఒక క్వశ్చన్ మార్క్. అంటే ఇట్ కుడ్ బి అ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఇట్ కుడ్ బి అ టెలికామ్ కంపెనీ, ఇట్ కుడ్ బి అ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ కంపెనీ, హెల్త్ కేర్ లైఫ్ సైన్సెస్ కంపెనీ, ఆర్ ఎ రీటైల్, ఆర్ ఎ సిపిజీ, ఆర్ ఎ వాట్ ఎవర్ FMCG. ఆ డొమైన్ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పాజిటివ్ పాయింట్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఈస్, ఎనీ ఆఫ్ దీస్ డొమైన్స్ మీరు అన్ని గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు మేడం. ఇఫ్ యూ గో అండ్ సెర్చ్ ఫర్ గ్రోత్ ఆఫ్ లెట్స్ ఏ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్, 6 to 7% CAGRతో గ్రో అవుతుందండి అది. సిమిలర్లీ హెల్త్ కేర్ హ్యూజ్ మార్కెట్, సిమిలర్లీ టెలికామ్, ఆల్ ఆఫ్ దీస్ డొమైన్స్ ఆర్ గ్రోయింగ్. ఆన్ ద రైట్ సైడ్, ఇఫ్ యూ లుక్ ఎట్ ద టెక్నాలజీస్, ఐ నేమ్డ్ cyber security, AI, machine learning, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ అనుకున్నాం. ఇవన్నీ కూడా మీరు వాటి తాలూకు అవుట్లుక్ చూసినట్లయితే దే ఆర్ ఆల్సో గ్రోయింగ్. అంటే am I missing something? What I am missing as an individual in the industry to connect the dots. అంటే ఈ టెక్నాలజీని ఈ డొమైన్కి నేను ఎలా వాడితే ఐ కెన్ గెట్ మోర్ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్స్, బెటర్ సైకిల్ టైమ్ టు మార్కెట్, ఇలాంటి ఆస్పెక్ట్స్ అర్థం చేసుకోవాలండి. అవి చేసుకుంటే ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఎందుకంటే ఇండియా యాజ్ అ కంట్రీ వీఆర్ ఆల్వేస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండి. అంటే అడాప్టివిటీ కానీ రిస్క్ టేకింగ్ కానీ చాలా బాగా చేస్తాం మనం. ఆ కాంటెక్స్ట్లో మీరు ఆలోచించినట్లయితే skill transformation in the context of the current scenario it's not difficult. Answer to your question, it is all about making a relationship to the technology, to the domain. నేను అదేందుకు చెప్తున్నానంటే, ఇదివరకు డొమైన్ అనేది చాలామంది చెప్పేవారు డొమైన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ అని. ఇప్పుడు ఎందుకు క్రిటికల్ అవుతుందంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ నథింగ్ వితౌట్ డేటా అండి. డేటా అంటే ఏంటి? ఒక పేషెంట్ డేటా కావాలి, లేకపోతే ఒక కస్టమర్ డేటా కావాలి, ఒక కన్జ్యూమర్ డేటా కావాలి. అంటే డొమైన్ అర్థం కావాలి. డొమైన్ అర్థమయ్యి టెక్నాలజీ అర్థమైతే కనుక, ఇన్ మై ఒపీనియన్, ఫ్యూచర్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ బ్రైట్, ఈజ్ మై ఫీలింగ్. For those folks who are in between projects, they are out of a project right now, project A, to get to the project B, which is mission critical or a mission, latest technology, what all you need to do, pick up the right domain, pick up the right technology, is what I can say. సో అంటే నాకు అర్థమైంది ఏంటి అంటే, ఖచ్చితంగా మీరు చెప్పిన అన్ని రకాలుగా కూడా సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి అన్ని. బట్ ఎటొచ్చి ఈ జాబ్స్ పరంగా వచ్చేటప్పటికి మాత్రం వాళ్ళు అప్డేట్ అయితేనే వాళ్ళ జాబ్ సేఫ్. కరెక్ట్. ఏ రకంగా అయినా కూడా సేఫ్. అప్డేట్ కాలేదు అంటే వాళ్ళు వేరే పోస్ట్కి వెళ్ళొచ్చు, లేదంటే వేరే కంపెనీ మారొచ్చు, లేదంటే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళొచ్చు, జాబ్లెస్ అయిపోవచ్చు. కరెక్ట్. అది ఫైనల్గా అంతే. ఇట్ గోస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్. ఈవెన్ ఇఫ్ యూ అండ్ ఐ ఆర్ నాట్ టాకింగ్ బికాస్ ఆఫ్ మింట్ రిపోర్ట్ ఆల్సో, అది తీసేసినా కూడా వాట్ యూ సెడ్ ఈస్ 100% మింట్ అలా ఎందుకు అంటే రీసెర్చ్ చేసి ఇచ్చినటువంటి రిపోర్ట్ అయి ఉండాలి కదండి. నో డౌట్ ఇస్తుంది. లేకపోతే 2 quarters నుంచి ఏం జరుగుతుందనేది మార్కెట్ లో చూసి అబ్జర్వ్ చేసి ప్యూర్ అనలిటిక్స్ బేస్డ్ రిపోర్ట్ అండి, 100%. దాంట్లో ఏం డౌట్ లేదు. యా
ఓకే. సో స్కిల్స్ ఉంటే ఎప్పటికైనా వాళ్ళు కింగ్సే. అది ఇంకా ట్రాన్స్ఫార్మ్ అవుతాయి మేడం. మీకు గుడ్ థింగ్ ఏంటంటే నేను ఎందుకు కొంచెం ఆప్టిమిస్టిక్గా ఉంటానంటే ఎకో సిస్టమ్ సపోర్ట్ కూడా, అంటే మన ఎడ్యుకేషనల్ ఇఫ్ లుక్ ఎట్ ద అకాడమియా సెక్టర్, umpty number of courses are available right now. Either, if for example, NIT Warangal gani, IIT Chennai gani, even Gauti IIT gani, or even IIT Hyderabad gani, they started offering some certificate courses on AI machine learning or cyber security, data sciences. మన ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే 4-year డిగ్రీ కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఓకే. సో అవి పిక్ చేసుకోవాలి. అవి అట్లాంటివి చూసుకోవాలి. ఆబ్వియస్గా ఫర్దర్గా కోర్సెస్కి వెళ్ళిపోతే ఇంకా ప్రాబ్లం ఏం లేదు మేడం. మనం ఇప్పుడు అందరం స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నాం. అంతకుముందు నోకియా వాడేవాళ్ళం. అంతేలేండి. స్మార్ట్ ఫోన్స్ అయితే వాడుతున్నాంగా. ఫోన్స్ ఉన్నాయి కానీ అప్డేట్ అయ్యాయి. ఏమనుకున్నాం ఫస్ట్, అవి స్మార్ట్ ఫోన్స్ ఇన్ని యాప్స్ ఉన్నాయి, మనం వాడగలుగుతాం లేదా అనుకున్నాం, కానీ వాడుతున్నాం. ఇట్స్ ఆల్ అబౌట్ దట్. కరెక్ట్ చెప్పారు ఎగ్జాంపుల్ మీరు. హ్యావింగ్ ద ఇంటెన్షన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, అండ్ డెఫినెట్లీ దెర్ ఈస్ అ యూస్ కేస్, దెర్ ఈస్ అ బిజినెస్ కేస్, అండ్ వీఆర్ హియర్ టు గ్రో, అండ్ నో డౌట్ అబౌట్ ఇట్ ఈస్ మై స్ట్రాంగ్ ఫీలింగ్. సో బాబు టెకీలు అప్డేట్ అవ్వండి. అది కరెక్ట్ అండి. రైట్ అండి, థ్యాంక్ యూ. చాలా క్లియర్గా అసలు ఎందుకు, ఏం జరుగుతుంది, ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి.